ఇక మరో ఆరోపణ విద్యుత్ సంస్థలపై కత్తి వేలాడుతోందని స్వయం సీఎంఏ అంటున్నారు. సో అంతలా నాశనం చేసేశారని ఆరోపిస్తున్నారు. దానికి మీ సమాధానం ఏంటి? అంటే ఒక విషయం అండి, మీరు టీవీ9లో మీరు చాలా సంవత్సరాలుగా మీరు పనిచేస్తున్నారు. 10 సంవత్సరాలు తెలంగాణ వచ్చినప్పటి నుంచి కూడా మీరు టీవీ9లో ఉన్నారు. మీరు కరెంటు భోగం చూసినండి. తెలంగాణ వచ్చిన తర్వాత 1 సంవత్సరం 2 సంవత్సరాల్లో ఒక గాడిని పెట్టిన తర్వాత కరెంటు భోగం మీరు చూసినరా? చూడలే. మరి ఈరోజు రేవంత్ రెడ్డి గారు వచ్చిన తర్వాత మాటికి కరెంటు పోతారు. మరి మాట ఎవరు చెప్తున్నారు? మళ్ళీ కొలాప్స్ అయింది, సిస్టమ్ డ్యామేజ్ అయింది అని చెప్పేది కూడా మరి ఇదే ముఖ్యమంత్రి గారు కదా. అంటే కేసీఆర్ గారు ఉన్నప్పుడు లేని సమస్య మీరున్నప్పుడు తలెత్తుతుంది అని అంటే ముమ్మాటికి మీ ఫెయిల్యూర్ అది. అంటే మీరు చేయలేకపోతున్నారు. మీరు తీసుకురండి పవర్ని. మీరు ఎక్కడి నుంచి కొంటారో కొనండి, మీరు ఎక్కడి నుంచి జనరేట్ చేస్తారో చేయండి, మీరు కొత్త ప్రాజెక్టులు పెట్టండి. అది కాకుండా కత్తి మీద వేలాడుతుంది, గాలిలో వేలాడుతుంది, తేలాడుతుంది విషయం కాదు. అక్కడ ప్రజలు రెండే విషయాలు చూస్తారండి. ఇక్కడ కరెంటు వస్తుందా రావడం లేదా, పవర్ కట్ ఉందా లేదా, ఇదే చూస్తారు. రేపు మీ ఓటింగ్ కూడా ఖచ్చితంగా దీని మీదనే ఆధారపడి ఉంటుంది. మీరు ఎన్ని కాకమ్మ కబుర్లు చెప్పినా, మీరు ఎన్ని విషయాలు చెప్పినా, మీరు కేసీఆర్ గారి మీద ఎంత తొయ్యాలని మీరు ప్రయత్నం చేసినా ప్రజలు నమ్మరు. మాకు చిప్పలు ఇచ్చారు, మాకు 2 లక్షల కోట్ల అప్పులు ఇచ్చారు, లేదా మాకు అసలు డబ్బులే లేవు, మాకు నిధులే లేవు అని చెప్తే ఆలోచించే విషయం ఇక్కడ లేదు. మీరు ఆ విషయాన్ని మీ మేనిఫెస్టోలో పెట్టినప్పుడు మీరు ఆలోచించాలి. మీరు 24 గంటలు కరెంట్ ఇస్తాం, ఉచితంగా కరెంట్ ఇస్తాం, 500 రూపాయలకి సిలిండర్ ఇస్తాం, లేదా మీరు ఇచ్చే కళ్యాణ లక్ష్మి తోడుగా 1 తులం బంగారం ఇస్తాం, 2000 4000 పెన్షన్ చేస్తాం. ఇవన్నీ చెప్పింది కాంగ్రెస్ పార్టీ కదండి. మరి 8 నెలల సమయంలో ఏ ఒక్కరికైనా తులం బంగారం వచ్చిందా? రాలేదే. ఏ ఒక్కరికైనా 4000 పెన్షన్ వచ్చిందా? రాలేదే. ఎవరు కూడా వీరు పెట్టినటువంటి స్కీమ్లు రాలే. ఎన్ని రోజులు మీరు నెపం నెడతారు కేసీఆర్ గారి మీద? ఎన్ని రోజులు మీరు కరెంటు గురించి అబద్ధం ఆడతారు కేసీఆర్ గారి మీద? అది ఎన్నో రోజులు మీరు చేయలేరు. ప్రజలు ఇవన్నీ గమనిస్తూ ఉన్నారు. రాబోయే రోజుల్లో ఖచ్చితంగా మళ్ళీ నిజమైనటువంటి పార్టీ టీఆర్ఎస్ పార్టీ తెలంగాణకు అని చెప్పేసి ప్రజలు గుర్తిస్తారని చెప్పేసి గట్టిగా నేను నమ్ముతున్నాను.